హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను. దాదాపు 15 డేస్ ఉంటుంది బయట అయినా సరే. చాలా బాగుంటుంది. ఇది కొంచెం నోరు కూడా ఎప్పుడైనా టేస్ట్ లేకున్నా ఇది కొంచెం నోటి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. నోరు కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది. చూడండి, గోంగూర కట్ చేసి ఇలా కడిగి ఆరబెట్టుకున్నాను ఒక 2-3 అవర్స్. మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, వెల్లిపాయల పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఆయిల్. తయారు చేసే విధానం చూపిస్తాను ఎలా చేయాలో. గ్యాస్ వెలిగిస్తున్నాను, కడాయి పెట్టాను. గోంగూర నిల్వ పచ్చడి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా అన్నం తినొచ్చు. నాకైతే చాలా ఇష్టము. మిరపకాయలు అయితే అలానే తినేయచ్చు, బాగుంటుంది. చాలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో 2 కప్పులు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే చాలానే పడుతుంది, ఎందుకంటే గోంగూర మంచిగా వేగాలి, పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఇలా మిరపకాయలు వేసేసుకోవాలి మొత్తం. చిటపటలాడుతున్నాయి కదా, భయమేస్తుంది మీద ఏర్పడతాయేమని. జాగ్రత్తగా ఉండండి, ఒక మీద చిల్లే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా చేయండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి. దాంట్లోనే వెల్లిపాయల ముద్ద వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయినాక గోంగూర వేసేయాలి ఇందులో. మంచిగా మిక్స్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అన్నీ తేలేలాగా. ఇలా మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం కాసేపు. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసేపు మూత పెట్టేద్దాం, చూద్దాం మగ్గిందో లేదో. కొంచెం మగ్గింది. ఇందులోనే కొంచెం పసుపు వేద్దాము. మగ్గిందో లేదో చూద్దాము. చూడు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. స్మెల్, ఆయిల్ అయితే పైకి తేలింది. అయిపోయినట్టు ఇది. స్మెల్ అయితే బాగుంది. జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసేయాలి ఇందులోనే, ఒక 2 టీ స్పూన్స్. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది.